హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈరోజు మన కొత్త నోటిఫికేషన్తో మేము ముందర రావడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తి చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు మీకు రావగానే మీకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందరికి ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, మన నోటిఫికేషన్ చూద్దారి. ఈరోజు అయితే 457 పోస్టులతో ఆఫీసర్ పోస్టులతో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది యూపీఎస్సి సిడిఎస్ ఫస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఐఎంఏలో 100 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ అయితే మనకి మీరు పుట్టవలసి ఉంటుంది 02/01/2001 నుండి 11/2006 లోపు మీరు పుట్టవలసి వస్తుంది. మీరు ఏ డిగ్రీ చదివినా, బిఏ, బీకామ్, బిఎస్సి చదివినా దీనికి మీరు ఎలిజిబుల్. ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. డిగ్రీ చదివిన వారు, మీరు ఈ డేట్లో పుట్టిన వారైతే కంపల్సరీ మీకు ఏజ్ ఉంటే కంపల్సరీ దీనికి అప్లై చేయండి. చాలా డెడ్ ఈజీగా మీరు ఈ జాబ్ను కొట్టగలుగుతారు. నెక్స్ట్ జాబ్ వచ్చి ఇండియన్ నేవీ అకాడమీ ఐఎన్ఏలో 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ మీకు 02/01/2001 నుండి 01/01/2006లో మీరు పుట్టి ఉండవలసి వస్తుంది. ఇది మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్, అసలు ఇంజనీరింగ్ చదివిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇండియన్ నేవీలో మీరు జాబ్ కావాలి, ఆఫీసర్ జాబ్ కావాలనుకున్న వారు, ఇంజనీరింగ్ చదివిన వారు, ఏ ఇంజనీరింగ్ చదివినా కానీ వారు ఎలిజిబుల్ ఇండియన్ నేవీలో. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎయిర్ ఫోర్స్ అయితే మనకి నెక్స్ట్ జాబ్ వచ్చి ఎయిర్ ఫోర్స్ 32 వేకెన్సీస్లు అయితే ఉన్నాయి దీనికి. ఇది కూడా ఏజ్ సేమే 02/01/2001 నుండి 01/01/2006లో పుట్టిన వారు, ఏజ్ పుట్టిన వారు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే డిగ్రీ మీకు ఎంపీసీ చదివి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి 10+2 లెవెల్లో. ఆర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏకి మనకైతే 277 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ పోస్టులు ఉన్నది ఓటీఏ. మీరు పుట్టినవలసింది 02/01/2000 నుండి 01/01/2000 ఏజ్లోపు పుట్టినవారు. తర్వాత ఓటీఏ ఉమెన్స్, ఇది ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ 18 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ డిగ్రీ చదివిన వారైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మనకి అప్లికేషన్ బిగిన్ అవుతుంది 20/12/2023 నుంచి అప్లికేషన్ బిగిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి జనవరి 9వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఫీజ్ పేమెంట్ కూడా మీకు 09 జనవరి 9వ తారీఖు లోపు మీరు ఫీజు పేమెంట్ చేయవలసి వస్తుంది. మోడిఫికేషన్ ఎడిటెడ్ ఫామ్ చేసుకోవడానికి వారు 10 నుండి 16 లోపు జనవరిలోగా మీకు అయితే టైం ఇస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి ఏప్రిల్ 21 ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తారు వారు. అడ్మిట్ కార్డు అవైలబుల్ టు బిఫోర్ ఎగ్జామ్, అది ఎగ్జామ్ ముందర మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. రిజల్ట్ డిక్లరేషన్ నోటిఫికేషన్ సూన్, అది మనకి నోటిఫికేషన్ తర్వాత రావడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అయితే మనకి 200 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఏమీ ఉండదు. ఇదంతా ఆన్లైన్లో అయితే మనకి ఫీజు అయితే కండక్ట్ చేస్తారు. ఫుల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ డేట్ మనకి జనవరి 1. కమాండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 1 ఇది. ఉమెన్స్ కూడా నాన్ టెక్నికల్లో మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. వెబ్సైట్ విజిట్ చేయవలసి వస్తుంది. http://upsc.gov.in మీరు వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను దీని డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషను ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లింక్లు అయితే నేను దీనికి నేను అటాచ్ చేస్తాను.
మీరు ఓటీఆర్ ప్రొఫైల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మాడిఫికేషన్ ఆఫ్ ఓటీఆర్ కూడా చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు. 10/1/2024 నుంచి 16/1/2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మనకి మీ దగ్గర ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ ఒక కార్డు అయితే ఉండాలి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ జనవరి 9 లోపు మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్, దీంట్లో మీరు 7 days ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు బ్లాక్ పెన్ తీసుకెళ్ళవలసి వస్తుంది ఎగ్జామినేషన్కి. తర్వాత మనకి మొబైల్ ఫోన్ అయితే మనకి తీసుకెళ్ళినవారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. హెల్ప్ లైన్ నెంబరు 011238527. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ కానీ మీకు ఉన్నప్పుడైతే మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్లకి ఫోన్ చేసి డీటెయిల్గా మీరు కనుక్కోవచ్చు. కానీ ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే 10 నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే ఫోన్ చేసి మీరు వాళ్ళని ఎటువంటి దీంట్లో డౌట్స్ ఉన్నా కానీ మీరు కనుక్కోవచ్చు. ఫోన్లో అయితే నాట్ అలౌడ్, దీంట్లో తీసుకెళ్ళడానికి ఉండదు ఎగ్జామ్కి. తర్వాత మనకి ముందరే చెప్పాను కదా, ఆల్రెడీ ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో కూడా ఉంది. ఎన్సిసి సర్టిఫికేట్ ఎయిర్ వింగ్ హోల్డర్స్ అయితే 13 వేకెన్సీలు ఉన్నాయి వాళ్ళకి. తర్వాత ఇండియన్ నేవీ అకాడమీ కోసం అయితే దీంట్లో స్పెషల్ డ్రైవ్ మొత్తం 32 అయితే ముందరే చెప్పడం జరిగింది. 32 ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్ ఎన్సిసి సర్టిఫికేట్ వారికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి నేవల్ వింగ్ సంబంధించి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం అయితే వారు ఎన్సిసి వారికి 32 అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయి. వారు ఎన్సిసి సర్టిఫికేట్ చేసిన వారు, ఎయిర్ వింగ్ చేసిన వారు అయితే స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. వీరికి సపరేట్ 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఓటీఆర్ ట్రైనింగ్ అకాడమీ వారికి 275 అయితే ఉన్నాయి. ఓన్లీ గ్రాడ్యుయేషన్ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై సంబంధించి 18 వేకెన్సీ ఉన్నాయి. ఓన్లీ లేడీస్ కోసమే ఇది సపరేట్గా 18 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ మాత్రం 457 వేకెన్సీస్. ఈ సంవత్సరం మొదలైంది కాబట్టి ఇదే పెద్ద నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆఫీసర్ అవ్వడానికి మీరు ఎగ్జామ్ సెంటర్ కోసం మనం చెప్పుకుందారు. ఎగ్జామ్ సెంటర్ కోసం మనం ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్లోను, తర్వాత తెలంగాణలో హైదరాబాదు వచ్చి చాలా చోట్లనైతే ఇవ్వడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నము, వరంగల్, వివిధ ప్రాంతాల్లో మనకైతే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మనకి ఈ నోటిఫికేషన్ మీకు ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ చాలా విధాలుగా ఇచ్చారు. మీకు ఇవన్నీ ఒకసారి చదివి మీకు దగ్గరగా ఉన్నది. మీరు గౌహటిలోనో తెలుగువారు కానీ, ఎక్కడైనా తెలుగువారు ఉన్నవారు చెన్నైలో ఉన్నా కానీ, మన ఇండియాలో ఎక్కడైనా ఉంటే ఈ సెంటర్లో ఎక్కడైనా అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయగలుగుతారని నేను భావిస్తున్నాను. ఎగ్జామ్ సెంటర్లు చూసి తర్వాత వచ్చి మనకి ఎలిజిబిలిటీ క్యాటేరియా చెప్పాను మీకు. సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, తర్వాత ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీకు మొత్తం ఎలిజిబిలిటీ మొత్తానికి. ఈ ఇండియన్లో ఎవరైనా సరే కానీ మనం అప్లై చేసుకోవడానికి అయితే మీకు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ ఇందాక చెప్పాను మీకు. ఏజ్ గ్రూప్ జనవరి 2006లో ఎవరు పుట్టారు, జనవరి 2001 నుంచి 2006 వరకు ఎలా ఉన్నారో పుట్టారో వారు చూసాము, అప్లై చేశారు. దీంట్లో 20 నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరికి డీజీసీఏ నుంచి ఎవరైనా పైలట్ లైసెన్స్ కోర్స్ చేసి ఉన్నవారికి మాత్రం 20 నుంచి 24 లోపు వారైతే ఎలిజిబిలిటీ అయితే ఉన్నది వారికి. ఇది దీంట్లో దీంట్లో ముఖ్యంగా అందరూ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్నే తీసుకుంటారు, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఎవరికైనా మ్యారేజ్ అయిపోతే మాత్రం దీంట్లో వాళ్ళని తీసుకోరు. ఇది కంపల్సరీ ప్రతి చోటన ఇవ్వడం. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అన్ని చోట్ల ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకవేళ పెళ్ళి జరిగి ఉన్నవైతే వారైతే మీరు దీనికి పనికిరారు అని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది.
ఉమెన్స్ కూడా సేమ్ అదే. ఉమెన్స్ కూడా అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ని వాళ్ళు ఎలిజిబిలిటీ కింద కేటగిరీ కింద తీస్తారు. దీంట్లో ఇది అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సింది. తర్వాత మనకి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయితే ముందర చెప్పాను, డిగ్రీ దానికి తీసుకోవాలి. తర్వాత ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైతే ఇండియన్ నేవీ అకాడమీ అయితే మనకి నోటిఫికేషన్లో పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి ఫీజు విషయం అయితే ముందర నేను డిస్కషన్ చేశాను. 200 రూపాయలు ఫీజు. ఎస్సీ ఎస్టీలకి ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు మాత్రం ఉండదు మనకి. తర్వాత దీని ఎగ్జామ్ ప్యాటర్న్, హౌ టు అప్లై, తర్వాత మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి, దీని రిజిస్ట్రేషన్కి వెళ్ళి మనం అయితే ట్రై చేయొచ్చు. వీరు మనకి ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉందంటే 2 పార్ట్లుగా అయితే ఎగ్జామ్ మనకి కండక్ట్ చేస్తారు. ఒకటి ఏంటంటే మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆర్ ఇండియన్ నేవీ అకాడమీ ఆర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో మనకి 3 పేపర్లు ఉంటాయి. ఒకటి ఇంగ్లీషు 2 hours ఉంటుంది 100 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ 2 hours ఉంటుంది 100 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది 2 hours 100 మార్క్స్కు. ఫర్ అడ్మిషన్ టు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ వారు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇంగ్లీషు 2 hours ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 100 మార్క్స్ ఉంటుంది, 2 hours డ్యూరేషన్ టైం ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ సిలబస్ ఏ విధంగా ఇవ్వడం అయితే జరిగింది ఇది నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ వచ్చి మనకి ద క్వశ్చన్ పేపర్ విల్ బి డిజైన్డ్ టెస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ కోసం మనకి జనరల్ నాలెడ్జ్ కోసం ఇవ్వడం జరిగింది. కోడ్ నెంబర్ 2 ఎలిమెంటరీ మ్యాథ్స్లో అర్థమెటిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆల్జెబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్స్, స్టాటిస్టిక్స్ ఈ 2 ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫికేషన్ అవుతారో ఫస్ట్ దాంట్లో, తర్వాత ఇంటెలిజెన్సీ అండ్ ప్రొఫెషన్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇది 2 స్టేజ్లో మాత్రం ఉంటుంది. స్టేజ్ 1లో ఉంటుంది ఆఫీసర్ ఇంటెలిజెన్సీ రేటింగ్ అని ఓఆర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పిక్చర్ ప్రొఫెషన్స్, డిస్క్రిప్షన్ టెస్ట్. ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ అయి పాస్ అయిన తర్వాత స్టేజ్ 2లో పిలుస్తారు. దానికి ఏంటంటే కంప్రహెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ టెస్టింగ్, ఆఫీసర్ టాస్క్, ఫిజియాలజీ టెస్ట్ అండ్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇది 4 రోజులు అయితే కండక్ట్ చేస్తారు మనకి. వారు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వారు మీకు 2 స్టేజ్లో ఇంటెలిజెన్సీ అండ్ ఇది టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతాను ఇది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని వారు అయితే మీకు 2 స్టేజ్లో చెప్పడం జరిగింది. మీరు దీనికోసం పూర్తి డీటెయిల్స్ చూడాలంటే www.indianarmy.nic.inలోకి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. దీనికోసం ఈ పిల్లలు హైటు వెయిట్ ఎలా ఉండాలనేసి ఒక టెస్ట్ దీంట్లో ఒక నోటిఫికేషన్లో మీకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ప్రకారంగా మనం ఇదంతా ముందర తర్వాత సంగతి. ముందర ఫస్ట్ మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, రిటర్న్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. అయిన తర్వాత మెడికల్ కూడా జరగడం అయితే జరుగుతుంది. ఎంత హైట్కి ఎంతగా వెయిట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి అనేసి ఈ టేబుల్ని ఒకసారి అయితే మీరు చూడండి. మొత్తం అంతా క్వాలిఫై అయిన తర్వాత మీకు 157 సెంటీమీటర్ అయితే సరిపోతుంది. అది తర్వాత మీకు వాళ్ళ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఐ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ముందర ఎగ్జామ్ పాస్ అవ్వడం ట్రై చేయండి. ఇవన్నీ ఆటోమేటిక్గా మీరైతే అవడం జరుగుతుంది. ఇది పూర్తి నోటిఫికేషన్ మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అన్నీ చూసుకోవాల్సిందే కోరుతున్నాను. ఓకే, మీరందరూ కంపల్సరీ నోటిఫికేషన్కి అప్లై చేసి మీరందరూ ఎంప్లాయీస్ కావాలని మా వివిఎం కెరీర్ మేకర్స్ నుంచి అనుకుంటున్నాము. మీరందరూ కంపల్సరీ అప్లై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10 మందికైనా మీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తే మీరు ఒక ఉద్యోగస్తుడికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. వాళ్ళ ఉద్యోగం పొందగలిగితే ఒక కుటుంబానికి మీరు హెల్ప్ చేయవలసిన వారు అవుతారు.